హలో సార్, నా పేరు మాయా. తెలుసు, గుర్తున్నారు. మిమ్మల్ని సారీ అడగాలి. ఆ రోజు మీతో చాలా తప్పుగా మాట్లాడాను. యాక్చువల్లీ మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అని నాకు అప్పుడు తెలీదు. మీరు నన్ను అసహ్యంగా చూసినప్పుడే అనుకున్నాను. మీతో మాట్లాడడం కోసం కాలిపట్టా సెట్ చేసి మీ వెంట పడ్డాను అనుకున్నారు కదా. సో పోలీస్ ఆఫీసర్ కాలిపట్టాలు జడగంటలు అంటూ వెంట పడని తెలుసుకున్నారు, అవునా? పోలీస్ అంటేనే ప్రత్యేకమైన మర్యాద ఉంది కదా. మంచిదే. సరే అడగండి. ఏంటి? సారీ అడగాలన్నారుగా. ఓ సారీ, ఐఎమ్ రియలీ సారీ సార్. యూ అపాలజీస్ యాక్సెప్టెడ్. ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడకూడదని కూడా మంచిదే, కానీ అందరిని అపార్థం చేసుకోవద్దు. ఇక్కడేం చేస్తున్నారు? స్పోర్ట్స్ డే. స్టూడెంట్? టీచర్. విజ్ఞాన్ విద్యాలయంలో టీచర్ మాయా. ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, 10th and 12th స్టాండర్డ్స్ కి. 12th స్టాండర్డ్ మ్యాథ్స్? అది చాలా కష్టమే. ఏం చదువుకున్నారు? ఎంఎస్సీ మ్యాథ్స్, ఐఐటి మద్రాస్. ఓ గుడ్. అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ అమెరికాలో మంచి జాబ్స్ దొరుకుతున్నాయి కదా. మీరేంటి ఇక్కడ పంతులంలో పాఠాలు చెప్తున్నారు? నాకు పాఠాలు చెప్పడం అంటేనే ఇష్టం. సార్, అండ్ వన్ మోర్ థింగ్, I read an article about you in India today. Very impressive, sir. Thank you. And I'm really sorry. No, don't worry about it. Bye. హలో. హలో, డీసీపీ రామచంద్ర స్పీకింగ్. సార్, నేను మాయని మాట్లాడుతున్నాను. గుర్తున్నానా సార్? విజ్ఞాన్ విద్యాలయ, స్పోర్ట్స్ డే. 12th స్టాండర్డ్ మ్యాథ్స్, మాయా. గుర్తుంది, చెప్పండి. నేను మా స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. సారీ, మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలిచాను. నో ప్రాబ్లం, చెప్పండి. ఈ అమ్మాయి నా స్టూడెంట్ రోషిని. హాయ్ రోషిని. హలో సార్. వీళ్ళిల్లు మియాపూర్లో ఉంది. ఆ ఏరియా అంత మంచిది కాదు. అక్కడ ఒక అబ్బాయి రోజు రోషిని అల్లరి పెడుతున్నాడు. వాడితో తిరగాలని బలవంతం చేస్తున్నాడు. నిన్ను నలుగురిని వెంటేసుకొచ్చి కొట్టాడంట. రోషిని భయపడి ఇంట్లో కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు స్కూల్ వదిలి వెళ్లేటప్పుడు కూడా వాళ్ళు బయటే ఉన్నారు. ఏం చేయాలో చెప్పండి సార్. పోలీస్ యాక్షన్ తీసుకొచ్చా? ఇందులో రోషినికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఏ ఏరియా అన్నారు? మియాపూర్. వాళ్ళు ఉన్నారా రోషిని? అదిగో ఆ గోడ మీద కూర్చున్నారు. ఆరెంజ్ టీ షర్ట్ వేసుకున్నవాడే. దిగి వెళ్ళు. సార్, భయపడకు, నేను ఉన్నాను కదా. రోజు ఇంటికి ఎలా వెళ్తావు అలాగే వెళ్ళు. నేనున్నాను మాత్రం తెలియను. గో. రేయ్ పోరిరా. ఏ జిజికా రా, ఇట్రా. ఆగమంటే ఆగవేందే? రాకపోతే నీ ఇంటికెళ్ళి నీ అమ్మ మీద యాసిడ్ పోస్తా. రావే, ఇట్రావే, ఇట్రా. ఈ స్కూల్కి వెళ్ళి రానికి ఇంత లేట్ అయిందే? మేమంతా నితానా చూస్తా ఉంటే నువ్వేంది గట్లకెళ్ళి వెళ్తున్నావు? నేను నచ్చలేదా? చెప్పే, నా మొహం చూసి చెప్పు. నాతో తిరిగి తారిపోతావా? ఎందుకే గుస్త తెప్పిస్తావు? ఎందుకే? నా గుస్స వచ్చిందంటే చెప్పురా. మా వాడికి ఏం తక్కువే? వీరు బాట్లు ఎత్తాడంటే దించకుండా లాగించేస్తాడు. ఇంకా దీంతో మీటింగ్ ఏంటన్నా? యాసిడ్ కొట్టు. అరే సామి, బాటిల్ ఈరా. ఈరా సార్. ఇదిగో అన్న బాట్లు. ఇదేదో తెలుసా? యాసిడ్ పోస్తే ఏమవుతుంది తెలుసా? పోయినా పోయినా పోయిరా పోయి చూస్తామంటే పోయిరా.
ఎవడ్రా నువ్వు? పోలీస్ నల్ల నీళ్ళ సార్ అంటుంటుంది సార్ పోరిని పరిశాన్ చేద్దామని యాసిడ్ అన్న సార్ సత్యం సార్ ఒట్టు సార్ తల్లి తోరు సార్ నిజం చెప్తున్నా సార్ నల్లకడ పట్టుకొచ్చిన సార్ 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 చూడండి సార్ తాతున్నా సార్ తాతున్నా సార్ తాతున్నా సార్ ఊరికే బిడ్డ ఇందులో బుల్లెట్ లేవు ఊరా ఖాళీ పరేషాన్ అయినావా అవును సార్. అన్నా సార్ రారాట సార్ రా రా కొట్టకూడదు సార్ మాలేసుకున్నాను సార్ ఆ? స్వామి సార్ ఏంట్రా స్వామి స్వామి సార్ సార్ ఆ? సార్ చంపేస్తాను ఎవడే? అవుట్! ఎవడే? Rascals. ఇంటికెళ్ళి రోషిని రేపటి నుంచి నీకే ప్రాబ్లం ఉండదు ఈ ఏరియాలో 2 పోలీసులు పెడతాను అండ్ ఆల్వేస్ రిమెంబర్ టు వాక్ విత్ హెడ్ హెల్డ్ హై ఓకే సారీ రా లేట్ అయింది నిద్రపోతున్నావా ఏంటి తడిచిపోయావు? ఏం లేదు చెమట రామ్ నిద్ర వస్తుంది రేపు మాట్లాడదాం ఓకే మేక్ సెల్ఫ్ కంఫర్టబుల్ నో ప్రాబ్లం గుడ్ నైట్ వాడికి ఏం కావాలో చూడు అలాగే వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకురా ఓకే. వాడు చాలా టైర్డ్గా ఉన్నట్టున్నాడు నేను ఎదురా పాడు చేశాను అవును మా ఎక్కడ మాయ పైన రూమ్ లో నిద్రపోతుంది. డీసీపీ సార్ ఇక్కడేం చేస్తున్నారు? సారీ మాయా నిద్రలో లేపాను నేను నిద్రపోతే కదా. ఓకే నువ్వు పడుకో నేను కింద అలా సోఫాలో పడుకుంటాను మనం ఉదయం 5 గంటలు బయలుదేరాలి అది చెప్పడానికే వచ్చాను ఓకే ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చోండి ఆ. కూర్చోండి. నిద్ర పట్టం లేదా మ్మ్హ్మ్. నాతో కాసేపు మాట్లాడొచ్చుగా. వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అయినా? చెప్పండి. మాయా నీకో ప్రమాదం అది నా వల్ల పార్ట్ ఆఫ్ మై వర్క్ బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అప్పుడు దాకా నువ్వు సేఫ్గా చోటు ఉంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది మీ భుజం మీద తలపెట్టి పడుకున్నా ఇంతకన్నా సేఫ్ ప్లేస్ నాకు మరి ఎక్కడ కనిపించడం లేదు. మాయా ఇది చాలా సీరియస్ మనం చాలా జాగ్రత్త ఉండాలి పొద్దున 5 గంటలకు వచ్చి లేపుతాను నువ్వు పడుకో డీసీపీ సార్ మీరు నా పక్కన ఉన్నప్పుడు నాకేం భయం? అందరినీ కొట్టి నన్ను కాపాడలేరా? మీ వల్ల వాళ్ళకే ఆపద. మాయా రా. నాకెన్నేళ్ళో తెలుసా? 24 ఎందుకు అడిగాను అడగండి. ఎందుకు ఈ ముద్దు కోసం 24 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇంకొక క్షణం కూడా వెయిట్ చేయడం నా వల్ల కాదు. వాట్ ఆర్ యు డూయింగ్ టు మీ మాయా ఈ రోజు నుంచే నీతో నా జీవితం ప్రారంభించాలని ఉంది. ఆ రోజు వద్దన్నారు, ఈ రోజు కావాలంటున్నారు. ఈ పోలీసు వాళ్ళ మాటలే నమ్మకూడదు బాబు. దిస్ ఇస్ అ నైస్ సర్ప్రైజ్. యాక్చువల్లీ నాకు మీ మీద కోపం రావాలి. ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చి మీరు నన్ను చూడనే లేదు. ఇప్పుడు ఇంటికి వచ్చి నెల అవుతుంది. ఫోన్ కూడా చేయలేదు. నేను ఆలోచించాను, డీసీపీ రామచంద్ర గారి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో. అబే అదేం లేదు జస్ట్ బీన్ బిజీ లాట్ ఆఫ్ వర్క్
1 minute. నన్ను చూడటానికి వచ్చారు. ఒక ఫ్లవర్ బొకే తేవచ్చుగా, అలా గన్ తీసుకొచ్చారేంటి? మీరొక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. మిమ్మల్ని చూసి అందరూ భయపడొచ్చు. కానీ ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలని మీకు తెలీదు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. తర్వాత మీరు చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్నారు, కరెక్ట్? No, I think it's just this chair. I'm okay. చేరా? Yeah. మాయా, ఐమ్ గోయింగ్ టు ది షాప్. పావు గంటలో వచ్చేస్తాను. పర్వాలేదు కదా? యా షూర్, ఇట్స్ ఓకే. మీ సిస్టర్ కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు నన్ను చూసి. హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఎందుకని అడిగారా? నాకు తెలుసు మీరు పోలీస్ ఆఫీసర్, అందుకే ఇక్కడ కూర్చుని నాతో మాట్లాడుతున్నారు. అందుకే తప్పు చేసిన వాళ్ళు క్రిమినల్స్ మమ్మల్ని చూసి భయపడుతున్నారంటే సరే, కానీ మీ అక్క? అంటే మా అక్క క్రిమినల్ అనా? వీఆర్ నార్మల్ పీపుల్, ఐఎమ్ అ నార్మల్ పర్సన్. అదే నేను చెప్పేది. అది మీ అక్క కూడా చెప్పండి. అలాగా, చూద్దాం. చూద్దాం. పోను పోను మీరెంతవరకు నార్మల్ పర్సన్ గా ఉంటారో అది చూద్దాం. హలో, మాయని. చెప్పు మాయ. మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. నేను పిలవగానే వచ్చినందుకు రియలీ థ్యాంక్స్. ఎందుకంత ఫార్మల్ గా మాట్లాడుతున్నారు? లేదు, మీరు బిజీగా ఉంటారు కదా. అబే, నేనేమంత బిజీగా లేను. అంటే బిజీగా ఉంటే వచ్చుండేవారు కాదన్నమాట. సిటీ ప్రశాంతంగా ఉందా డీసీపీ సార్? అయినా మీ పరిపాలన ప్రశాంతంగానే ఉంటుంది లేండి. ఐఎమ్ డిప్రెస్డ్. కళ్ళలో కూడా నా చుట్టూ ఆ 4 గోడలే కనిపిస్తున్నాయి. అందుకే ఈ రోజు బయటికి రావాలనుకున్నాను, వచ్చాను. ఐఎమ్ హ్యాపీ. నేను రేపు నాగార్జున సాగర్ వెళ్దామనుకుంటున్నాను. అక్క బావ అక్కడే ఉండేది. అక్క కూడా ఇప్పుడు అక్కడే ఉంది. తనని చూడాలనిపించింది. మామూలుగా ప్రతి శనివారం నేను అక్కడికి వెళ్తాను. బస్సులో వెళితే 3 గంటలు. రేపు వెళుతున్నాను. డీసీపీ సార్, మీరు నాతో వస్తారా? అక్కడ ఒక అందమైన చోటుంది. మీరొస్తే బాగుంటుంది. ఐ వాంట్ యూ టు సీ ద ప్లేస్. పైగా ఇప్పుడే కదా బిజీగా లేనన్నారు. ప్లీజ్. హలో సార్. హలో. ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో నేను నా ఫ్రెండ్ కూర్చున్నా. మిమ్మల్ని చూశాను. మాతో పాటు ఒక కప్ కాఫీ తాగడానికి పిలుద్దామని వచ్చాను. వుడ్ యు లైక్ టు జాయిన్ us? యాక్చువల్లీ నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. ఇది సీఎం వెళ్ళే దారి. నేను ఇక్కడే ఉండాలి. యూ క్యారీ ఆన్. అయితే సీఎం వెళ్ళాకే రండి, నేను వెయిట్ చేస్తాను. వస్తారా? ఐఎమ్ నాట్ షూర్ ఎంతసేపు పడుతుందో. యూ క్యారీ ఆన్. నా కోసం ఎదురు చూడద్దు ప్లీజ్. ఓకే, బాయ్. ఎవరు సార్? ఫ్రెండా? సరే, ముందు వెళ్ళి పని చూసుకో. ఓ move the car fast, fast.
అన్సార్ త్వరగా వెళ్ళు. చాలా కాలంగా నా కంటరాని కన్నీరు ఆ రోజు తన నుదుటి మీద పడింది. యాక్సిడెంట్ లో గాయపడ్డ వాళ్ళని ఎంతో మందిని నేను చూశాను. దారుణమైన హత్యలు, ఇంతకంటే అతి ఘోరాలు ఏవీ నన్ను బాధించలేదు. కానీ తను అలా చూస్తుంటే తట్టుకోలేకపోయాను. అన్సారీ, అన్సారీ, ఆవిడ పేరు మాయ, విజ్ఞాన్ స్కూల్లో టీచర్. స్కూల్ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. అవసరమైతే నా మొబైల్ నెంబర్ ఇవ్వండి. సరే సార్. మర్చిపోయాను, ఈ రోజు సండే. స్కూల్లో ఎవరు లేకపోతే ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పండి. ఓకే, ఫాస్ట్ ఫాస్ట్. వాళ్ళ అక్క వాళ్ళు నాగార్జున సాగర్లో ఉంది సార్. వాళ్ళు ఇప్పుడు అక్కడ లేరు, బెంగళూరు వెళ్ళారంట. వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎలాగైనా ఇన్ఫర్మేషన్ అందేలా చూడండి. ఎస్ సార్. సిస్టర్ ఆ సలైన్ పెట్టు. హౌషీ డాక్టర్? 24 hours గడవనివ్వండి. షీ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ. వెల్కమ్. హలో మాయా. హలో సార్, ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావు? చాలా నొప్పిగా ఉంది. ఏం కాదు, తగ్గిపోతుంది. నేను వెళ్ళి డాక్టర్ రమ్మని చెప్తాను. డీసీపీ సార్, ఎలాగో మీరు సీఎం వెళ్ళేటప్పుడు అక్కడ లేరు. కార్లో నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. బుద్ధిగా నేను పిలిచిన వెంటనే నాతో పాటు కాఫీ తాగడానికి వచ్చుండొచ్చుగా. ఎందుకు అలా సీరియస్ అయిపోయారు? నేను ఊరికే అన్నాను. మిమ్మల్ని చూస్తున్న ముందేమొస్తుందో గమనించలేదు. వాటర్ ట్యాంకర్ని తప్పుపట్టలేం. డాక్టర్ గారు వస్తున్నారా? ఇప్పుడు వస్తారు సార్. ఆనంద్, ఆయన మా ఆయన అడ్మిట్ చేసింది, రండి. హలో. హలో సార్, స్వాతి మాయ వాళ్ళ అక్క. హలో. హలో. మాయ వాళ్ళ బావ. హాయ్. హలో సార్. డీసీపీ రామచంద్ర గారు. ఎలా ఉంది మాయకి? తల మీద చిన్న గాయం, చేతికి ఫ్రాక్చర్. షీస్ బెటర్ నౌ. మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే సార్. పదండి. హలో సార్. హాయ్ రోషిని, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. కూర్చో. ఎలా ఉంది మాయకి? నిన్నటి మీద బాగుంది, నిద్రపోతుంది. ఓకే, నేను తర్వాత వస్తాను. అలాగే. రోజంతా హాస్పిటల్లోనే ఉన్నావట? అదంతా ఏం లేదు. రామ్ టీ. థ్యాంక్స్. 2 సార్లు వెళ్ళొచ్చాను, రెండోసారి అసలు చూడనే లేదు. కానీ ఏ పని చేసినా తనే గుర్తొస్తుంది సంజయ్. దిస్ ఇస్ ఇట్. సో యూ ఫైనలీ ఫాలన్ ఇన్ లవ్, రామ్? అదేం లేదు, జరిగిన యాక్సిడెంట్కి నేనే కారణం అనిపిస్తుంది, అంతే. షీ మేక్స్ మీ ఎమోషనల్. నాకు అది ఇష్టం లేదు. ఇక మీదట మా ఆయన కలవకూడదని నిర్ణయించుకున్నాను. దట్స్ ఇట్. ప్రేమిస్తున్నాను. ట్రూలీ, మ్యాడ్లీ, డీప్లీ. ఐఎమ్ సారీ, మీరు నార్మల్ పర్సన్ కాదు. అలా అయ్యుంటే నా ప్రేమను తీసి పారేయరు. ఓకే మాయా, సీ యూ. ఓకే, బాయ్. బాయ్. డీసీపీ సార్, ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఇటు పక్క వచ్చారు? నాకు ఇక్కడికి ఎవరు తెలియదు. మీతో చాలా విషయాలు చెప్పాలి, మాట్లాడచ్చా? ఐడ్ లవ్ టు. సరే రండి. మాయ, నీకేం కావాలి? అంటే మనిద్దరికి సంబంధించి నీకేం కావాలి?
నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి. ప్రతి క్షణం మీతోనే ఉండాలి. మీతో నవ్వుతూ మాట్లాడాలి, పోట్లాడాలి, మీ ఒళ్ళో వాలి ఏడవాలి. ఇలాగే ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉండాలి. ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ. కనీసం 3 పిల్లల్ని కనాలి. వాళ్ళ అచ్చం మీలాగే ఉండాలి. మీ కళ్ళని ఇలాగే నేను చూస్తుండాలి. ఆ తర్వాత ఒకరోజు చచ్చిపోవాలి. అంతే. ఏ వై మీ? నేనందరిలా జాలీగా తిరిగి వాడిని కాదు. ఐఎమ్ నాట్ అ సేఫ్ గై టు బీ విత్. ఐఎమ్ ఎ పోలీస్ ఆఫీసర్. రోజు ఏదో ఒక ప్రాబ్లం దినదినగా అంటావు. ఎందుకు మాయా? వై? చెప్పినా మీకు అర్థం కాదు. ఇట్స్ ఎ గర్ల్ థింగ్. ఓకే, పెళ్లి చేసుకో. నువ్వు నాకు నచ్చావు చాలా. మొదటిసారి నేను ఎప్పుడు చూశాను ఆ క్షణం నుంచి. కాకపోతే నాలో నేనే నా మనసుతో పోరాడేవాడిని. ఇక దాచలేను. ఓ 4 రోజుల తర్వాత పెళ్లి చేసుకున్నాం, సరేనా? తన కళ్ళల్లో నీటి చుక్క, మొహంలో సంతోషం, తను చూసిన చూపు జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడే తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏమైంది డీసీపీ సార్? సారీ, చిన్న పని ఉంది, వెళ్ళాలి. సరే, నేను ఇంటికి వెళ్తాను. నో, నువ్వు కూడా రావాలి. నిన్ను చోటుకి తీసుకెళ్తాను, రా. హలో కంట్రోల్ రూమ్, నేను డీసీపీ రామ్ని. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మన వాళ్ళు 5గురిని మా ఇంటి దగ్గర పంపించాలి. పోలీస్ జీప్లో వద్దు, ఆటోలో రమ్మని చెప్పండి. మా ఇంటికి 2 సందుల ముందు రోడ్ నెంబర్ 12లో ఉండమనండి. నేను 6 గంటలు అక్కడ ఉంటాను. ఓకే? కమ్. ఎప్పుడు ఇంట్లోంచి బయటికి ఇలాగే వెళ్తారా? కమ్. చెప్పు పండా. వాడు లోపలే ఉన్నాడు కదా? ఉన్నాడు పండా. ఆ అమ్మాయి? ఆ అమ్మాయి కూడా వాడుతూనే ఉంది పండా. సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు? 2 కానిస్టేబుల్స్ పండా. ఎక్స్ట్రా సెక్యూరిటీ గస్తీ ఇంకేమైనా? ఎవరు లేరు పండా. ఇప్పుడు వాని లేపేయొచ్చా? లేపేయచ్చని అనుకుంటున్నాను పండా. రేప్ ఖచ్చితంగా చెప్పు, లేపేయొచ్చా లేదా? లేపేయచ్చు పండా, ఖచ్చితంగా లేపేయచ్చు. వాడు ఆ అమ్మాయితో కలిసి బయటికి వస్తే వెంటనే నువ్వు ఫాలో చేయి. ఏ విషయం నాకు ఇన్ఫార్మ్ చేయి. నేను వచ్చేస్తున్నా 20 నిమిషాల్లో. పోలీసుల జీవితాల్లో బెదిరింపులు కొత్త ఏం కాదు, కానీ అది మామూలు బెదిరింపులాగా అనిపించలేదు. వాడెవడని తెలియదు. వాసు సేటుని లేపేశారు. తర్వాత నా వల్ల మాయకు గురిపెట్టారు. ఆ రోజు రాత్రే నా ఇంటి మీద దాడి చేస్తారనిపించింది. నేను సిద్ధంగా ఉన్నాను. హలో. రామయ్య. హాయ్ సంధ్య. హాయ్, ప్లీజ్ కమ్. మీరు బయటికి వెళ్తున్నారు కదా? అవును, 1 గంటలో వచ్చేస్తాం. ఓ యా, టేక్ యూర్ టైం. నీ గురించి మాయకు చెప్పాల్సింది చాలా ఉంది. క్లోజ్ ది డోర్. ఓకే ఓకే. ఏమైంది రామ్? ఒక ఫోన్ కాల్. ఎవడని చెప్పలేదు. దాస్కి బాగా కావాల్సిన అయి ఉండాలి. వాసు సేటుని చంపింది కూడా వాడే. వాడు గొంతులో పగ, కసి. ఉదయం నుంచి నన్ను ఫాలో చేస్తున్నాడు. మాయని లేపేస్తానని చెప్పాడు. మాయని, తర్వాత మిమ్మల్ని, ఆ తర్వాత నన్ను. వాడు మనుషులకు ఆటోలో కూర్చొని మా ఇంటిని అబ్జర్వ్ చేస్తున్నారు. హౌ డు యు నో? ఐ నో. వాడు వస్తాడు. వాడు మాటలే చెప్తున్నాయి. ఈ నైట్ అటెంప్ట్ చేస్తాడు. వాడెవడో చూడాలి. లెట్స్ గివ్ అ సర్ప్రైజ్. మన వాళ్ళని ఒక 5గురు రమ్మన్నాను. మనం 4 ఉన్నాం. సరిపోతాం కదా? యా, చాలు. వాడు రాకపోతే బయట ఆటోలో ఉన్న వాళ్ళని పట్టుకుందాం. బట్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు కమ్. హాయ్ సార్. హాయ్ నరేష్. హాయ్ స్టీవెన్. హలో సార్. సారీ గైస్, నేను నిద్ర పాడు చేశాను. ఇది మంచి యాక్షన్ ఎపిసోడ్ లాగా ఉంటే ఎంజాయ్ చేయండి. మరి టీవీ సీరియల్ ఉంటే మాత్రం నన్ను తిట్టుకోకండి. ఓకే? దిస్ ద ప్లాన్. Come on, let's go, boys. Window, take the terrace.
పండా ఆ లెఫ్ట్ సైడ్ 3 ఇల్లు. వస్తాడని చెప్పాను కదా. Come on, let's go. Gate. Oh shit! Hey! Move! ఒక్కడిని కూడా వదలదు. Come on! Go guys, go! Come on, fast! Control room, DCP Ramchandra. Grey color Marty van. Approaching Nagarjuna Circle. More than 6 people inside. Armed and dangerous. Chasing them. Oh shit, they've taken the flyover. Control 4, మీ వైపు వస్తున్నారు. బ్లాక్ చేయండి. ఇంట్లో చెప్పొచ్చావా? పోలీస్ బుల్లెట్లని అయిపోయా. నేనెవరు తెలుసారా? పండా. విన్నావా? పండా పేరు చెప్తే చాలు ముంబై గడగడలాడిపోతుంది. రామచంద్ర, మహారాష్ట్ర పోలీసులంతా కలిసి నా పికారు వచ్చావా? ఇప్పుడు నీకు చావేరా. రారా